ఇప్పుడు పిల్లలకి ఏమైపోయిందంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ లైక్ దాట్, అరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళావంటే కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, అయితే ఇలా లిమిటేషన్స్ పెట్టుకోవాలి, టైం ప్రకారంగా నువ్వు ఫాలో అవ్వాలి అని ఏమైనా చెప్పినా కూడా పిల్లలకి ఏమవుతుందంటే నా స్వాతంత్రాన్ని మీరు చాలా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, యూఆర్ నాట్ అలౌయింగ్ మీ టు లివ్ హ్యాపీలీ, నా ఫ్రీడమ్ ని మీరు పాడు చేస్తున్నారు అన్న ఫీలింగ్ లో పిల్లలు వెళ్ళిపోయారు. మోర్ ఓవర్ టు బి ఫ్రాంక్, మూవీస్ కొన్ని మూవీస్ లో ఎలా ఉంటున్నాయంటే చిన్నప్పుడు పిల్లలు స్కూల్ ఏజ్ లో చక్కగా ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా అయ్యాక ప్రేమల్లో పడినట్టుగా చూపిస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళిద్దరిలో ప్రేమ ఉన్నట్టుగా అది క్రియేట్ అయ్యి పెద్దగా అయ్యాక కూడా అదే ప్రేమ కంటిన్యూ అయినట్టుగా చూపిస్తున్నారు. అప్పుడు పిల్లలకి ఏం తప్పు జరుగుతుందండి? మనం ఏం చూపిస్తున్నాం మీడియాలో అంటే లాస్ట్ మూమెంట్ లో చూపిస్తారు ఇలా తప్పు, ప్రేమించకూడదు, మన లైఫ్ పాడైపోతుందని చూపిస్తున్నాం. కానీ స్టార్టింగ్ మూవీ చూసినంత సేపు అంటే దేంట్లో అయినా మీరు ఏం చూసినా పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు. అది మనకి బయట సొసైటీ పిల్లలు ఏం చూస్తున్నారు, అది చూసి దాని రియాలిటీ అనుకుంటున్నారు. రియాలిటీలో అది కాదు అని వాళ్ళకి తెలియట్లేదు. అది ఆల్ థింగ్ ఇస్ ఇన్ఫ్లక్చుయేషన్స్, అట్రాక్షన్స్ టు బికమ్ ఫేమస్, ఇవన్నీ జరగడానికి పిల్లలు చాలా వరకు పాడైపోతున్నారు. మీరు అన్నట్టుగా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఒక కాలేజీలో ఒక అమ్మాయికి ఒకప్పుడు బాగా చదువుతోంది, క్లాస్ ఫస్ట్ వస్తుంది, కాలేజ్ ఫస్ట్ ఉంటుంది, ఒక పెద్ద గ్రేట్ అక్కడ. ఇప్పుడు కాలేజ్ ఫస్ట్ వస్తే ఇది డమ్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు చాలా మంది. ఇప్పుడు ఏమనుకుంటారు, దీనికి బాయ్ ఫ్రెండ్స్ లేదా, అరే దీనికి బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే దీనికి ఏం వాల్యూ లేదు అన్న ఫీలింగ్, అరే నీ గర్ల్ ఫ్రెండ్ లేదా అయితే నువ్వు వేస్ట్ అన్న మాటలతో పిల్లలు కూడా మనం వాళ్ళ ఫ్రెండ్స్ పియర్ గ్రూప్ వాళ్ళని పాడు చేస్తుంది. ఇప్పుడు చాలా మంది అంటారు మేము ఇలా వేసుకున్నా, మేము ఇలా ఉన్నా చూసేవాడి దృష్టి మారాలి అని అంటే టైం పడుతుంది. ఎందుకంటే సొసైటీలో అంత మంచి వాళ్ళు ఉన్నారు, లేరు, అందరూ ఉంటారు, అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి మన లిమిట్స్ ఏంటి, మనం ఎంతవరకు ఉంటే బెటర్ అని అది ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కాదంటే ఫ్రీడమ్ ఉండాలి. నీ ఫ్రీడమ్ ఎప్పుడు కావాలి, నీ థాట్ ప్యాటర్న్స్ ఫ్రీడమ్ ఉండాలి. మీ ఏదైనా పని చేయాలంటే ఫ్రీడమ్గా ఆలోచించేటట్టుగా మిమ్మల్ని క్రియేట్ చేసుకోవాలి. కానీ అది జరగట్లేదు. నేను ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, నేను ఎలా నా కాలేజ్కి వెళ్ళొచ్చు, ఏ టైం కన్నా వెళ్తాను, కాలేజ్ లెక్చరర్స్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేయకుండా రకరకాల మాటలతో వాళ్ళు బాధ పెట్టడం, మాటలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఆ పిల్లల బాధ్యత పేరెంట్స్ కూడా మీరు అడగండి. చిన్న మాట, పేరెంట్ టీచర్ మీటింగ్ ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి జరిగేది. ఇప్పుడు పేరెంట్స్ అక్కడికి వెళ్ళి మా పిల్లల్ని ఎందుకు తిట్టారండి, చిన్న మాట అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ పెరిగిపోయింది. దీనివల్ల ఇప్పుడు చిన్నప్పుడే మీకు భయం లేకపోతే కాలేజ్ బయటకు వచ్చాక వాళ్ళు ఇంకా ఫ్రీ అయిపోతారు. అంటే ఒక పేరెంట్స్ అనేది చాలా సపోర్ట్ సిస్టమ్ పిల్లలకి. తప్పు జరిగిందంటే ఫస్ట్ నా పిల్లల తప్పేంటి అని ఆలోచించినప్పుడు పేరెంట్ పిల్లలు బాగుపడతాడు. మ్యామ్ ఇప్పుడు ఈ ఫోన్స్ గురించి ఏం చెప్తారు? అంటే స్కూల్ ఏజ్ వాళ్ళకి ఫోన్స్ ఇవ్వడం కరెక్టా? ఇప్పుడు టెక్నాలజీ ఎంతవరకు వాడితే అంతే మంచిది. అంటే ఒక టెక్నాలజీ బ్యాడ్ అండ్ గుడ్, అది మంచిదే, మనకు అనుకునే టెక్నాలజీ మంచిదానికి, బికాస్ ఫర్ అవర్ పర్పస్ ఓన్లీ. బట్ దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఇంత చిన్న వయసులో మనం మీడియా ఇస్తే వాళ్ళు ఏ వీడియోలు చూస్తారు మీకైనా తెలుసా? మనకేం తెలియదు. ఇప్పుడు కాలేజ్లో స్కూల్స్లో అసైన్మెంట్స్ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అని చెప్తున్నారు టీచర్స్. వాళ్ళకి ఈజీ టాస్క్ అయిపోయింది. బుక్స్ చదవమంటే పిల్లలు చదవట్టు. ఎందుకు లైబ్రరీస్ లేవా స్కూల్లో? టీచర్స్ ఓపిక లేదు. ఇప్పుడు 2-3 బుక్స్ ఇవ్వండి పిల్లలకి, ఈ బుక్స్ చదవండి అని చెప్పండి పిల్లలకి. మీ చదువుని వదిలేస్తే పిల్లలు కూడా కష్టమే కదా. ఇప్పుడు స్కూల్ బుక్స్ చదవాలి, అది చదవాలని వాళ్ళకి భయమే కదా. అలాంటప్పుడు రిఫర్ చేసి ఈ బుక్ తీసుకొని దీంట్లో అసైన్మెంట్ ఉంది చేసుకొని రా అంటే చాలా పిల్లలు చదువుకొని రారా? కంటెంట్ వేరేగా ఉండాలి అంటారు టీచర్స్. ఎక్కడి నుంచి తెస్తారు పిల్లలు? అంత చిన్న పిల్లలకి కంటెంట్ ఎలా ఫామ్ అవుతుంది? అంటే మన వర్క్ ని ఈజీ చేయడానికి పేరెంట్స్ అన్న టీచర్స్ అన్న, ఐమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీగా టీచర్స్ అండ్ పేరెంట్స్ తప్పు ఉంటాయి ఇక్కడ. ఒక వర్క్ ఇచ్చినప్పుడు మీరు ఒక రిసోర్సెస్ ప్రొవైడ్ చేయండి పిల్లలకి. ఒక పేరెంట్స్ కూర్చున్నారు, గూగుల్ పాకెట్ టైం లేదు, గూగుల్ సెర్చ్ చేయమని పేరెంట్స్ కూర్చొని పక్కనే మీరు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు ఒకసారి కూర్చొని చూస్తున్నామా, ఈ క్వశ్చన్ కొట్టే ఆన్సర్ వచ్చేసింది, అయిపోయింది, ప్రింట్అవుట్ ఇచ్చేస్తాం. బట్ లెట్ us సిట్ విత్ ద చైల్డ్. తెలుసుకోండి వాళ్ళు ఏం చూస్తున్నారు. ఎందుకంటే మనకు ఒక మెసేజ్ ఓపెన్ చేసి ఒక పాపప్స్ వస్తూ ఉంటాయి, పిల్లలు ఇది మానేసి దానికి వెళ్తారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఫోన్ ఈ సిస్టమ్ ఇవ్వడమే తప్పు. ఒక ఏజ్ వరకు 18 years అని అంటారు. మీరు కొన్ని వీడియోస్ అవాయిడ్ చేయాలి. ఇంటర్ కూడా ఇవ్వకూడదు నాకు తెలిసినంతలో. ఎందుకంటే ఇంటర్ ఆల్సో ఇస్ అ వెరీ వెరీ క్రూషియల్ పీరియడ్. అక్కడ తప్పు చేయడం జరిగేది మీకు 8th class నుంచి 12th వరకు ఏ తప్పన జరుగుతుంది పిల్లలకి. బికాస్ అప్పుడే మీ హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి, మీ బాడీలో ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది, మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కావాలని అనుకుంటూ ఉంటారు, అటాచ్మెంట్ స్టార్ట్ అవుతాయి, అట్రాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తాయి. తప్పు కాదు, బికాస్ ఇట్స్ సహజం, అది ఎవరికైనా జరిగేది. కాబట్టి అలాంటి సమయంలో మీరు ఇచ్చే మీడియా అంత పర్ఫెక్ట్ గా ఉందా లేదో ఒకసారి చూసుకోవాలి. ఫోన్స్ వల్ల పిల్లలకి ఎలాంటివి హానికరం. పేరెంట్స్ కూర్చొని మాట్లాడండి, తప్పు జరిగినా తగ్గపోతుంది ఇన్ఫర్మేషన్. కానీ చాలా మంది ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తారు పేరెంట్స్, అది రాంగే. ఎంతవరకు ఆ ఏజ్కి ఇవ్వాలి అంత ఇస్తే పిల్లలకు బాగుంటుంది. సో ఫోన్స్ అన్నది డిగ్రీలో వచ్చాక మీరు ఇవ్వండి, పిల్లలకు కొంచెం మైండ్ సెట్ అయిపోతుంది. కాబట్టి వీ కెన్ ప్లాన్ ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలకి అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.